హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. అయితే ఫస్ట్ నేను ఇది 1 కేజీ చికెన్ తీసుకున్నాను, 2 ఎల్బీస్. నేను ఎప్పుడు ఉప్పు, పసుపు, నిమ్మకాయ జ్యూస్ వేసి వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని మంచిగా డ్రైన్ చేసుకుంటాను, వాటర్ లేకుండా ఉండాలని అట్లా చేస్తాను. ఇప్పుడు చూపించేది మ్యారినేషన్ అండి. ఏమంటే సరిపడినంత ఉప్పు, పసుపు, కారము, మళ్ళీ దీనికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక మంచిగా దీనికి గరం మసాలా వేస్తాను. గరం మసాలా వేసి పెరుగు కూడా వేస్తాను. పెరుగు ఎలా వేస్తాను అంటే నార్మల్ ఫ్రిడ్జ్లోదే నేను వేస్తాను. కాకపోతే ఏంటంటే నీళ్లు రాకుండా ఓన్లీ గడ్డగా ఉన్నదే వేస్తాను. దాంతోపాటు నేను మిరియాల పొడి వేస్తున్నానండి కొంచెము. వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేస్తాను నేను. ఇది ఇప్పుడు మంచిగా కలిసిపోతుందండి. నీట్గా కలిసిపోయిన తర్వాత, మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని 1 అవర్ ఉంచుతాను నానబెట్టి. ఈలోపు కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటాను. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కినాక జీలకర్ర వేసుకుని ఆనియన్ వేసుకుంటాను. ఈ ఆనియన్ని నేను దీనికి సరిపడినంత ఇక్కడ కూడా చిటికెడే ఉప్పు వేస్తానండి, ఎక్కువ వేయను. చిటికెడు ఉప్పు, దాంతోపాటు చిటికెడు పసుపు వేస్తాను. వేసేసి ఈ ఆనియన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్నాక మనం నానబెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని తీసుకొచ్చి నేను దీంట్లో వేసేస్తాను. ఇది ఏంటంటే అసలు ఇంకే గ్రేవీ ఉండదండి దీనికి. జాగ్రత్తగా స్లోగా మూత పెట్టి ఉడికించుకుంటే దీంట్లో నుంచి చాలా గ్రేవీ వస్తుంది అనమాట. మీరు ఎంత కర్రీ చేసినా, కొంచెం కర్రీ చేసినా, ఎక్కువ కర్రీ చేసినా కూడా అలానే ఉంటుంది. వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా మగ్గనిస్తానండి. మంచిగా అలా పెట్టి మగ్గనిస్తే బాగా ఉడుకుతుందండి. అది అందరికీ తెలిసిన విషయమే కదా, అందుకనే నేను చెప్తున్నాను. గ్రేవీ కోసం అది ఇది ఏమీ వేయక్కర్లేదు. మనం వేసే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఎక్కువ గ్రేవీ తెప్పించవచ్చు. అయితే ఒక్కసారి బాయిల్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది కదా, అప్పుడు ఒక్కసారి దీన్ని చక్కగా పైకి కిందికి తిప్పుకొని ఎక్కువ కలిపేసినా కూడా ముక్క చితికిపోతుంది. సో అలా చేయకుండా జాగ్రత్తగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇది ఒక్కటేనండి నేను యాడ్ చేసేది. ఇది ఏంటంటే డ్రై కోకోనట్ శనగపప్పు అనమాట. లేదు, నా దగ్గర ఈ పౌడర్ ఉంటుంది, సో నేను వేసుకుంటున్నాను. అందరి దగ్గర ఉండదు కాబట్టి 1 ఇంచు 1.5 ఇంచ్ డ్రై కోకోనట్, ఒక లైక్ 5 or 6, ఎక్కువ కాదులేండి, శనగపప్పు వేసి దాన్ని మంచిగా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని మీరు తీసుకున్న చికెన్ని బట్టి అనమాట, క్వాంటిటీ మీకు అర్థమవుతుంది కదా, వేసేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేయండి. ఉడికిస్తే అది చాలా గ్రేవీగా అవుతుంది. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అది మూత పెట్టేసి ఉడికిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా చికెన్ ఉడుకుతుందా లేదా ఏంటి అని అన్నీ అవుతూ ఉంటాయి. మనం మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపడినంత కొత్తిమీర వేసుకొని, చికెన్ అయిపోయింది అని అనుకున్నాక కొత్తిమీర వేసుకొని దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. పక్కన పెట్టినాక మంచిగా మనకి నూనె తేలుతుంది అనమాట. సో మనకు అప్పుడు అర్థమైపోతుంది కదా, ఆ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అని. ఇక్కడ పల్చగా ఉన్నదాన్ని కొంచెం థిక్గా చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. కానీ నేను కరెక్ట్గా చెప్తున్నాను. దీంట్లో కోకోనట్ అన్నీ వేసాం కాబట్టి మూత పెట్టి పక్కన ఉంచితే మనం తినే టైంకి అది చిక్కబడిపోతుంది. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రాగి సంగట్లోకి కానీ, దోసల్లోకి కానీ, గారెలు మెయిన్ ఇంపార్టెంట్, గారెల్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.